వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, SSCL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి జాబ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి మనకైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనమైతే ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు సింగరేణి కొద్దిసేపటి క్రితం 02/2024కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు కెరియర్ సెక్షన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తారు, క్లిక్ ఫర్ అప్లై అని చెప్పేసి. ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఎలా లాగిన్ కావాలి, సో ఎలా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. దాంతోపాటు మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మనకు ఇది స్టార్ట్ అయినప్పుడు ఒక 1 or 2 days యాక్టివేషన్ ఉండి, అప్పుడు చేసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి రిసమ్ కావడానికి దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక కాలం ఇచ్చారు. సో ఫస్ట్గా అడ్వర్టైజ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఇందులో చూద్దాం. సో ఇది అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ 02/2024. ఇందులో మనకు అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024. సో ఇందులో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి June 10th నుంచి స్టార్ట్ అయిపోయి 26 వరకు ఎండ్ అవుతుందని చెప్పారు. అలాగే స్కిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఉండాలి మనకు మెన్షన్ చేశారు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్కి సంబంధించి BE, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ MCA అని చెప్పేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటంటే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్. సో JMETకి సంబంధించి కూడా మనకి ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చారు. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఫైనల్ కంప్లీట్ చేసేసి August 31st లోపు అయితే కంప్లీట్ అయిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎస్, దీనిపైన అజిటేషన్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అజిటేషన్ చేశారో స్టూడెంట్స్ దాన్ని SSCL తీసేసుకొని వీళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే నేను ఇంతకుముందు మన ఛానల్లో చెప్పాను, అది ఇస్తారు అని చెప్పేసి ఇప్పుడైతే ఆ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇందులో అన్నిట్లో చూసుకున్నా సరే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏం పెంచలేదు. అన్ని జాబ్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 yearsగా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే SC, ST, OBCకి సంబంధించి కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది 5 years వరకు ఉంటుంది. అంటే నార్మల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే SC, ST, కొంచెం PW క్యాండిడేట్స్ కావచ్చు, కొంతమంది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకు 35 years వరకు ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసి 1000 rupees అప్లికేషన్ ఫీ ఉంటుంది. అలాగే SC, ST అండ్ SSCL ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఇక్కడ ఫీ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. వాళ్ళొక 100 rupees అయితే పే చేస్తే సరిపోతుంది. సో ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లారిటీ, అంటే ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉండబోతుంది. అలాగే ఒకవేళ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతే ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి అనే దాని మీద కూడా మనకి ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తారు. 10th class స్టడీ సర్టిఫికేట్ అని, SSC సర్టిఫికేట్కి సంబంధించిన ఈక్వలెంట్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కోసము, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. అది సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే. సో అలాగే లోకల్కి సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా మనకి ఇచ్చారు. మనం చెప్పాము ఆల్రెడీ మన ఛానల్లో. ఏమైతే 16 districts ఉన్నాయో సింగరేణి విస్తరించబడిన
డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా లోకల్ కిందకి వస్తాయి. అలాగే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్లో 16 వచ్చేసి లోకల్, మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా తెలంగాణనే, అవి కూడా నాన్ లోకల్ కిందకి వస్తాయి తప్ప వేరే స్టేట్ వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసే ఛాన్స్ లేదు. అలాగే మినిమం క్వాలిఫై మార్క్స్ అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేశారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ 40% రావాలి. అలాగే మిగతా అందరు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.